హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర 2 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత 4 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకొని దాంట్లో వేసుకోవాలి. కరివేపాకు, ఒక చిన్న సైజ్ టమాటా ముక్కలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, వెల్లుల్లి ముద్ద, మసాలా పొడి, కారం 1.5 స్పూను, కారం వేసుకున్న తర్వాత ఉప్పు కూడా రుచికి సరిపడినంత వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని బాగా కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా మగ్గిపోతుంది దగ్గరగా 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గరగా అయిపోతుంది కర్రీ. ఇంక మన కర్రీ రెడీ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.